నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల బదులు కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళేం చేశారని చెప్పేదాని గురించి మర్చిపోయి గత ప్రభుత్వ కేసీఆర్ గారు ఏం చేశారు, అప్పులు చేశారు, కుప్పలు చేశారని చెప్పేసి నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకు ఉన్న దమ్మెంత, వీళ్ళు ఏం చేయగలరు, అసలు వీళ్ళ దిగర్ల నిజంగానే దమ్ముంటే వీళ్ళు కొట్లాడి తేవాలి కదా, వీళ్ళు కదా ప్రజలకు మంచి చేయాలి కదా, అవేమీ చేయకుండా మరి వీళ్ళు ఎందుకు డ్రామాలు చేస్తూ ఉన్నారు, దేనికోసమని వీళ్ళు పదే పదే కేసీఆర్ పడుతూ ఉన్నారు అనేది దీని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నానా పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి రజనీకాంత్ డైలాగ్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ మీద యావత్ భారతదేశమే ఏడుస్తూ ఉంది. ఒక్క కేసీఆర్ మీదనే వాళ్ళందరూ కేసీఆర్ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ తెలంగాణ సంపదని లూటీ చేయడానికి అడ్డుగా ఈ తెలంగాణ ప్రజల సంపదని ఎవడు దోచుకోకుండా కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ సంపదను దోచుకోవడానికి చెప్పిన అబద్ధాన్ని చెప్పి పిప్పి చేసేటట్టుగా దాన్ని ప్రజలు నిజమయ్యేటట్టుగా తీసుకెళ్లేటట్టుగా ఈ కొన్ని రాజకీయాలు చాతగాని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల వైపు, గ్యారెంటీల వైపు అమలు చేసే ప్రక్రియలో చాతగాని దద్దమ్మలు ఈరోజు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళతో అయ్యేదేంది, వీళ్ళతోటి వరిగేదేంది? నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు ఉన్నాడు, మరి దేశాన్ని బాగుపరిచిండా? భారతదేశాన్ని సర్వం ఖూని చేసి పడేసిండు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. తెలంగాణ కోసం ఆయన మీద చేసిండా? సొంత ఆంధ్రాలో దిక్కు లేదు చంద్రబాబు నాయుడు గారికి. తిప్పి చెప్పాలంటే ఈరోజు యూట్యూబ్ సోషల్ మీడియాకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గజ 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 వణుకుతున్నారు. ఒక్క వీడియో ఏదైనా బయటికి వస్తే అరెస్టు చేపించి భయపెట్టించే కార్యక్రమాలు. వణికిపోతా ఉన్నాడు చంద్రబాబు యూట్యూబ్ జర్నలిస్ట్ వాళ్ళకే. అట్లాంటిది మీకు రాజకీయాలు ఎందుకు? దేనికోసం మీకు రాజకీయాలు? రాజీనామా చేసేసి తూర్పుకు తిరిగి దండం పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తారా? ఆయన పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఓ 2000 సార్లు కేసీఆర్ పేరు తలుచుకోవడం తప్ప ఆయన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా గడ్డి మోపును కూడా కట్టలేదు ఇప్పటిదాకా. అయితే వీళ్ళ చరిత్రను ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క రకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే వీళ్ళ ద్వారా తెలంగాణకి ఒరిగిందా అంటే దండగా. ఈరోజు కేసీఆర్ని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, దేనికోసం టార్గెట్ చేస్తూ ఉన్నారు? కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, మరి కేసీఆర్ వెనకాల ఎందుకు తిరుగుతుర్రు? కేసీఆర్ వెనకాల ఏముంది వీళ్ళందరికీ? నరేంద్ర మోడీకి ఏం పని, కిషన్ రెడ్డికి ఏం పని, చంద్రబాబు నాయుడుకి ఏం పని, పవన్ కళ్యాణ్ గారికి ఏం పని, రేవంత్ రెడ్డి గారికి ఏం పని? ప్రజలు ఈరోజు మీకు ఇచ్చారు కదా, పరిపాలన చాతకాకముందు, పరిపాలన రాకముందు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొడలు కొట్టిర్రు, తొడల మీద వాతలు పడేటట్టుగా తొడలు కొట్టిర్రు, మెడలు ఇరుచుకున్నారు. మాకొక్కసారి అభివృద్ధి ఇవ్వండి, మేమైనా సత్తం, లేకుంటే ఆర్థిక నష్టానైనా సంపుతామని చెప్పేసి మాట్లాడిన ఈ సోకాళ్ళందరూ మేము నాయకులం అని చెప్పేసి మాట్లాడుకునే వీళ్ళు 5 సంవత్సరాల వరకు పరిమితమైన వాళ్ళు ఈరోజు తెలంగాణని భయపెట్టుకుంటూ, ఆంధ్రాని భయపెట్టుకుంటూ, భారతదేశాన్ని భయపెట్టుకుంటూ రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు. ఒక యూట్యూబ్ సోషల్ మీడియాకి భయపడే వీళ్ళు ఈరోజు కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీకు దమ్ము లేదా? పరిపాలించే దమ్ము లేదా? సరిపోవట్లేదా బలం? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సభ ఎక్కినా కూడా 2034 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎన్నికల వరకు శాశ్వతం కావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ భయం అయితే మొదలైంది కదా, కథలు ఒక్కొక్కటి వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఒకసారి మీరే చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాతోటి రాజకీయాలు నడుపుతున్నాడు. సోషల్ మీడియాతోటి ఈయన చేసింది ఏమీ లేదు ఆంధ్రాలో. ఈయన సొంత నియోజకవర్గం, ఈయన టీడీపీ కార్యకర్త మహిళలు చెట్టుకేసి కొడతా ఉంటే స్పందించని మహానుభావుడు. మళ్ళీ జెన్జీ రాబోయే 40 ఏళ్లలో ఏం జరుగుతుందో కూడా ఈయనకు తెలుసు. ఈయన ప్రతిసారి మాట్లాడితే హైదరాబాద్ని నేను ముందుకు తీసుకొచ్చిన, వెనక్కు గుంజిన అని చెప్పి ఈయనే దమ్ముంటే అమరావతిని బిల్డ్ చేసుకోమని పదే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. తెలంగాణ మీద ఎందుకు? నీ వల్ల కావట్లా? 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం నీ వల్ల కావట్లా? ఈరోజు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఏకైక రాజధానిని ప్రకటించడం నీకు చేతన కావట్లా? కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లెక్క చేసుకుంటూ నీకు చేతన కావట్లా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు దాన్ని దాటి చేయాలని చెప్పేసి అది నీకు చేతన కావట్లా? తెలంగాణ ఏముంది చంద్రబాబు నాయుడు? నీకు తెలంగాణలో వచ్చి నువ్వు జెండా ఎగరేయాలి కానీ, నువ్వు వచ్చి ప్రచారం చేయాలి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉరికిస్తారు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, మళ్ళీ నేను జెండా తెప్పిస్తానా, డబ్బులు వారేస్తా, ఏదో చేస్తా. డిపాజిట్ దక్కదు నీకు రాబోయే రోజులు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. డిపాజిట్ దక్కదు. మొదలు ఏం చేయాలి? నీ ఆంధ్రాలో చక్కగా ఉన్న రాజధానిని నిర్మించుకో, అమరావతిని చక్కగా చేసుకో, ఆ తర్వాత తెలంగాణ మీద గాలి పీల్చే కార్యక్రమాలు చేయి. ఆనాడే కదా గౌరవ కేసీఆర్ గారు మిమ్మల్ని కట్టి బట్టలతోటి పొలిమేరల దాకా తన్నేరు. మీరు
మళ్ళీ ఏ ఆశతోటి తెలంగాణ రాష్ట్రం మీదకి వస్తున్నారు? ప్రజలు ఉరికిస్తారు. మళ్ళీ ఇట్లాంటి డ్రామాలు రాజకీయాలు చేస్తూ ఉంటే ఉరికిస్తారు. బండి సంజయ్ గారు ఈయన అసలే కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేసిండట. ఈయన నియోజకవర్గంలో ఒకరోజు బోధం బండి సంజయ్ గారు మరి ఏం చేసిండు, ఎంత మంచి పనులు చేసిండు అన్నీ బయటికి దిద్దాం. బండి సంజయ్ ఈ 2028 ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బండి సంజయ్కి డిపాజిట్ కూడా గల్లంతు రాదు, గెలవడు. ఈయన ఒక సబ్జెక్ట్ మాట్లాడడం చేత కాదు, ఏదన్నా ఒక విషయం మీద ధారాళంగా మాట్లాడమనండి రాదు, చూసి చదవడం రాదు, ఆ యొక్క మ్యాటర్ కూడా ఆయనకు అవలంబించి ఉండదు, అసలు ఏం కూడా చేయలేడు. ఈయన కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడే. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే కార్యక్రమం కాదు ఇక్కడ. వై యు ఆర్ టార్గెటింగ్ టు ద బీఆర్ఎస్? నీ దగ్గర పదవి ఉంది, కేంద్ర మంత్రిగా ఉన్నావు, మరి తెలంగాణకు ఏం చేస్తావు చేయి. తెలంగాణలో బీఆర్ఎస్ రాకుండా చేయి నీకు దమ్ముంటే. ప్రజలను మొత్తం కోట్లతోటి అభివృద్ధి చేస్తావా, వాళ్ళకి ఇల్లులు కట్టిస్తావా, లేకుంటే నీ ఇల్లే అమ్మి వాళ్ళకి పెడతావు, నీ ఆస్తులు అమ్మేసి వాళ్ళకి ఇస్తావు అనేది అది ప్రకటన చేయి. ఈరోజు పదవులు అనుభవించుకుంటూ మీరేం చేసిర్రు, మరి ఏం లాభమైంది? 2 టర్ములు 3 టర్ములు మీరు ఎంపీలుగా ఉండి చేసింది ఏదని అడుగుతున్నా. దండగా కిషన్ రెడ్డి ముచ్చట కొద్దాం. కిషన్ రెడ్డి కథ చూసుకుంటే ఈయన యూనియన్ కోల్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రజెంట్గా 40,000 కోట్ల రూపాయలు వసూలు చేసే బొగ్గుని ఒకటేసారి అమాంతంగా మింగేసిండు. మళ్ళీ ఈయన అవినీతి గురించి మాట్లాడమంటే ఈయన కేసీఆర్ గురించి మాట్లాడతాడు. మరి బండి సంజయ్ కానీ ఈ కిషన్ రెడ్డి కానీ ఏం చేశారబ్బా తెలంగాణకి? గాడిద గుడ్డు తప్ప ఏది కూడా లేదు. నెక్స్ట్ ఏంది? రాహుల్ గాంధీ కూడా ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఉంది, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి అధిష్టానంలో కూర్చొని కొన్నిసార్లు మాట్లాడుతున్నాడట. నేను అదే అంటున్నా, ఈ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి రైతు డిక్లరేషన్ కానీ, యువతకు 2 లక్షల ఉద్యోగాలు కానీ మరి మీరు ప్రకటించింది ఏది? మీరు ఇంకొకసారి తెలంగాణ అడుగు పెడతారా? పెట్టి తిరిగి వెళ్ళగలరా? అది కూడా మీకు చేతన కాదు. ఇక దేశానికి ఆదర్శము, ఒక అవతార పురుషునిగా కొలిసే తెలంగాణ సమాజం ఇగో నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి కథ చూద్దాం. ఇక నరేంద్ర మోడీ గారి పరంగా చూసుకుంటే 12 సంవత్సరాలుగా ఈరోజు రాజ్యాధికారాన్ని ఏలుతా ఉన్నాడు, ప్రధానమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. ఈయన హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు బిచ్చపోలయ్యిర్రు. ఏం చేయాలని అర్థం కాక అడుక్కునే పరిస్థితుల్లో పడిపోయారు. ఈరోజు నరేంద్ర మోడీ వల్ల ఏం లాభం లేదు. ఈరోజు విపరీతమైన పన్నులు వసూలు చేస్తున్న దేశం ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ ఇండియాకు ప్రధానమంత్రిగా వ్యవహరించే ఈ నరేంద్ర మోడీ మాత్రమే. రాబోయే రోజుల్లో మళ్ళీ నేనే గెలుస్తా, దేశ్ గురువునైతా, దేశ్ పాండెనైతా అని కలగంటుండు కావచ్చు. రాబోయే రోజుల్లో గట్టి దెబ్బ ప్రజలు కొడతారు, ఇంకొకసారి గెలవకుండా చేస్తారు బీజేపీ ప్రభుత్వాన్ని. ఇక రేవంత్ రెడ్డి గురించా? ఇక ఈ మహానుభావుడి గురించి రోజు మా తెలంగాణ ప్రజలు యాష్టపడుతున్నారు. ఈయన గురించి విని యాష్టపడుతున్నారు. మాకు దరిద్రం జోకిండు, ఆయన వచ్చినప్పటి నుంచి ఏడ బతకాలన్నా కూడా సంతోషం లేదు మాకు, ఏడ మంచిగుందామన్నా కూడా సంతోషం లేదు మాకు అని చెప్పేసి రకరకాలుగా ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఈయన పాలసీ చూసుకుంటే ఈయన కూడా మాట్లాడితే కేసీఆర్ని ఖతం చేయాలి. ఏం చెప్తావు కేసీఆర్ని ఖతం చేసుడు? బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, గద్దరు కూలగొట్టాలంటాడు. ఏం చేస్తావని? నీ వల్ల అవుతుందా? నీ వల్ల 6 గ్యారెంటీలే కావట్లేదు కదా, నీ వల్ల ప్రజలకు ఉద్యోగాలే లేవు కదా, నీ వల్ల ప్రజలకు సంక్షేమమే లేకుండా పోయింది కదా, మరి నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల లొట్టపీసి ఏది కాదు. వీళ్ళందరికీ టార్గెట్ ఏంది? కేసీఆర్. వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ అండ్ ద బీఆర్ఎస్ ఓన్లీ. ఎందుకు? దేనికోసం? ఒక్కడిని ఎదుర్కొనే దమ్ము లేదు, ఒక్కడిని ఎదుర్కొనే దమ్ము లేదు. వన్స్ కేసీఆర్, వీళ్ళందరూ చదువురాని వాళ్ళే. నేను నిజంగా చెప్తున్నా కదా, అంతకంత రాహుల్ గాంధీ బెటర్ వీళ్ళ దాంట్లో. ఈ మిగతా వాళ్ళందరూ అంగుటే బ్యాచ్ లాంటి వాళ్ళు. ఇక అంగుటి బ్యాచ్ లాంటి వాళ్ళే. వీళ్ళకు సబ్జెక్ట్ రాదు, వీళ్ళకు ఒక విషయం గురించి కంప్లీట్గా మాట్లాడమంటే సోది మాట్లాడు తప్ప సబ్జెక్ట్ అసలు మాట్లాడడం వీళ్ళకి చేతన కాదు. ఒక్కసారి వీళ్ళు ఎవరికైనా దమ్ముంటే కేసీఆర్ తోటి ప్రెస్ మీట్ పెట్టండి. మీరందరూ దమ్మున్న వాళ్ళందరూ కేసీఆర్కి సవాల్ ఇస్తుండ్రి. మీకు సంబంధించిన మీరు అమరావతి మీద అడుగుతారా, లేకుంటే నీటి పారుదల మీద అడుగుతారా, లేకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ గురించి అడుగుతారా, భారతదేశ జీఎస్టీ వ్యవస్థ గురించి మాట్లాడతారా, జీడిపి వ్యవస్థ గురించి మాట్లాడతారా, ఒక్కసారి భారతదేశ ఎకనామీ సిస్టమ్ గురించి మాట్లాడతారా? బిఫోర్ 2014 ముందు భారతదేశ ఎకనామీ పరిస్థితి ఉంటుండే, బిఫోర్ 2014 తర్వాత, ఆఫ్టర్ 2014 తర్వాత ఏ విధంగా భారతదేశం యొక్క ఎకనామీ పరిస్థితి ఎట్లుండే ఎవరికైనా దమ్ముందా అంత సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళకి? బూతులు, బద్నాములు, వీళ్ళట్లా ముంచిర్రు, వాళ్ళట్లా చేసిర్రు చెప్పి మాట్లాడు తప్ప కేసీఆర్ గారితో ఢీ కొట్టుకునే అంత దమ్మున్నోడైతే ఇందులో ఎవడవపడతాడు.
నరేంద్ర మోడీ ఇప్పటిదాకా జీవితంలో ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఇప్పటిదాకా 0 ప్రెస్ మీట్లు. జర్నలిస్టులకు సమాధానం చెప్పే నాయకుడిని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టుకున్నాం మనం. అంత గొప్ప దేశం మనది, అంత గొప్ప ప్రజలు మనోళ్ళు. ఈరోజు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగల్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రులు చేసే బాధ్యత మంది. అంత గొప్పలు మన ప్రజలు. ఈరోజు గుట్కా విషయంలో కానీ, తంబాకు విషయంలో కానీ, బొగ్గు విషయంలో కానీ దొరికిన వాళ్ళను కూడా ఈరోజు కేంద్ర మంత్రులుగా చేసే ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రజలదే. ఎన్నని చెప్పుకొని పోవాలి, ఇక్కడని చెప్పుకొని పోవాలి. కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ. 2028 ఎన్నికల్లో మరి సీఎం అయ్యేది ఎవరు? ప్రజలు కూడా సబ్జెక్ట్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటారా, లేకుంటే సోంబేరి రాజకీయాలు చేసుకుంటూ వెనక చరిత్ర మొత్తం క్రిమినల్ కేసులు, వెనక మొత్తం ఛాయ్ బ్యాక్గ్రౌండ్లు, వెనక మొత్తం ఏదో అమ్మి దొరికిన బ్యాక్గ్రౌండ్లు, అట్లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారా, సబ్జెక్ట్ ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తారా అనేది తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు 2028లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారో దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఒక్కడిని చేసి గుంపు కట్టొస్తుర్రు, తోడేలు మందలుగా ఉరికి వస్తుర్రు అన్నట్టుగా కేసీఆర్ మీద అందరూ కలిసి 2028లో కూటమి ప్రభుత్వంలోకి ఏర్పడి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఇది చేద్దామని చూస్తుర్రు. మీ యొక్క అభిప్రాయం తెలపండి. తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలి, సమైక్యాంధ్రాలు కలపాలనేది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్లాన్. కేసీఆర్ ఏంది, నా తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరు దోచుకోకుండా ఉండాలి, నా తెలంగాణ నాకే ఉండాలని చెప్పేసి కొట్లాడే నాయకుడు ఒకడు. ఇట్లా ఈ విధమైన యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. 2028 ఎన్నికల్లో గెలిచే నాయకుడు ఎవరో మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలపండి.